శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అరుణాచలేశ్వరం దర్శనానికి వెళ్లే ముందు గుడి అంతా ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూసేయండి. డిసెంబర్ 13వ తారీఖున మహాదీపాన్ని వెలిగించారు. ఆ రోజు గుడంతా కూడా చాలా అంటే చాలా అందంగా పువ్వులతో పళ్ళతో అన్ని రకాలుగా చాలా అందంగా అయితే అలంకరించారు. మేము 16ని వెళ్ళాం కాబట్టి ఆ డెకరేషన్ అంతా కూడా అలాగే ఉందండి. అసలు పూలతో చేశారో పళ్ళతో చేశారో కూడా అర్థం కాకుండా చాలా అందంగా అయితే చేశారు. ఇలా ఎదరికి వెళ్ళగానే శూలం వచ్చేటట్టు ఫ్లవర్స్తో డెకరేటివ్గా చేశారు. అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది కదా, అటువైపు పద్మం వచ్చేలాగా అయితే డెకరేషన్ చేశారు. లైట్స్, ఆ పూల అలంకరణలో ఇక్కడ నటరాజ స్వామి వారి విగ్రహం చూసారా, చాలా బాగా కనిపిస్తుంది. ఇలా నటరాజ స్వామి వారి విగ్రహం చూసి అలా ఒకసారి పక్కకు తిరగగానే రంగురంగుల పూలతో తోరణాలు కట్టారు. ఆ మధ్యలో లైట్స్తో చాలా అందంగా కనిపిస్తుంది. స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇలాగా ఉత్సవమూర్తులైన శివపార్వతులు మనకు దర్శనమిస్తారు. అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు అమ్మవారి దేవాలయంలో కూడా అలంకరణ చాలా బాగా చేశారు. పూలతో పళ్ళతో అయితే చాలా చాలా అందంగా అనిపిస్తుంది. ఇక్కడ మీకు ఎటు చూసినా నందీశ్వరులు ఎక్కువగా దర్శనమిస్తారండి. అమ్మవారి గుడిలో కూడా నందీశ్వరుడు ఉన్నారు. ధ్వజస్తంభం దగ్గర అలంకరణ కూడా చాలా బాగా చేశారు. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం కౌంటర్ దగ్గరకు వచ్చి ప్రసాదాలు అయితే తీసుకున్నాము. ఫ్రీ దర్శనం కోసం లైన్లో నిలబడిన వాళ్ళైతే లైన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళైతే దర్శనం కోసం లైన్లో ఇంకా అలాగనే ఉన్నారు. ఇక్కడ మాకు ప్రసాదం పెట్టారు. ప్రసాదం తీసుకొని గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడం కోసం గుడి బయటకైతే వచ్చేసాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.